పరిశుద్ధంగా ప్రేమ కలిగిన గొప్ప తండ్రి ప్రభా మీ అనాది సంకల్పాన్ని బట్టి ఇదలో ప్రభా కావాలి ప్రాంతములు అపోస్తలు కలిసి మిమ్మల్ని ఆరాధించుటకు మీరు పంపించిన ఈ మంచి సమయాన్ని రక్షణ తీసుకోవచ్చు. ఒక్కొక్కరితో మీరు మాట్లాడి మీ నామకు మరణించు యేసు నామమున నేను మనిషిస్తున్నాను. దేవునికి మరి కలుగుగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి చిన్న వాక్యాన్ని మీ మధ్య అవసరం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. చదవడం ఎవరైనా నా ప్రియ సహోదరులారా ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడి వాడను, మాట్లాడుటకు నిదానించేవాడని, కోపించుటకు నిదానించేవాడని. గమనించండి, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడాలి, వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి. అయితే కోపగించుకున్నటకు నిదానించాలి. 3 మాటలు ఇక్కడ ఉంటాయి. వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి, 3వదిగా కోపగించుటకు నిదానించాలి. 3 మాటలు ఇక్కడ. ఇంకొక మాట ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. ఆత్రపడి కోపపడవద్దు. గమనించండి, ఇక్కడే రాస్తున్నాడు ప్రసంగి గ్రంథకర్త 7వ అధ్యాయం 9వ వచనములో ఆత్రపడి కోపపడవద్దు. ఇదను వాక్యం యొక్క అంశం ఏమిటంటే కోపించటకు నిదానించేవాడే ఉండాలి. కోపం వస్తే ఏమొస్తుంది? ఇప్పుడే కాలంలో కోపం వస్తే నీకు వస్తుంది. నీకు వస్తే ఏమొస్తుంది? గుండె చెడిపోతుంది. గుండె చెడిపోతే ఏమవుతుంది? కాబట్టి దేవుని పెట్టంటే మనం కోపించుటకు నిదానించే వారిగా. అందుకని బైబిల్ ఏం చెబుతున్నది? ఆత్రపడి కోపపడవద్దు. హల్లెలూయా. బైబిల్లో మనకి ప్రతి మాట రాయబడి ఈ పరిశుద్ధ గ్రంథములను ఎలా జీవించాలి, నువ్వు ఎలా జీవిస్తే ఆశీర్వాదం ఉంటుంది, నువ్వు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ప్రతి కార్యం బైబిల్లో. ఈ లోకంలో నువ్వు ఆశీర్వాదం పొందాలంటే, నువ్వు ఆత్మీయ జీవితంలో వర్తిల్లాలంటే ప్రతి మాట బైబిల్లో. కాబట్టి దేవుని పెట్టాల బైబిల్ ఏం చెబుతున్నది? ఆత్రపడి కోపపడవద్దు. హల్లెలూయా. మరి నేను క్లుప్తంగా 3 మాటలు కోపపడటం వలన ఏం జరగదు చెబుతాను. మొత్తం మీద ఒక ఆయనకి కోపం వస్తుందంట. సంవత్సరానికి 2 సార్లు. ఒకసారి కోపం వస్తే 6 నెలలు ఉంటుందంట. ఇంకోసారి కోపం వస్తే మరి 6 నెలలు, సంవత్సరం అంతా కోపమే. ప్రతిదానికి కోపం. కానీ బైబిల్ ఏం చెప్తున్నది? ఆత్రపడి కోపపడవద్దు. కోపించుటకు నిదానించిన వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. సరే, కోపం వలన ఏం జరగదు? బైబిల్ చెప్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వచనం. కోపోద్రేకం
కలకము రేపును దీర్ఘశాంతుడు వివాదమనచి కోపద్రేకియము వాడు కలకము రేపును. కోపం వలన ఇక్కడ ఏం జరుగుతుందంటే జగడ. కలకం అంటే జగడ. కోపం వలన జగడ రాస్తారు కదా. కోపం లేకపోతే ఆ కుటుంబం అంతా సమాధానముగా ఉంటుంది. కోపం చాలా భయంకరమైనది. కోపం వలన కలకము లేకుంటే జగడ. ఇలా బైబిల్లో చాలా మాటలు ఉన్నాయి. ఇంకా మీరు సామెత్ర గ్రంథంలోని 29వ అధ్యాయం 22వ వచనం చూస్తే కోపిష్ఠుడు కలహము రేపును. కోపిష్ఠుడు కలహము రేపునని రాయబడు. సామెత్ర గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో పగ కలహములు రేపును ప్రేమ దోషమన్నిటిని కప్పును. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టారా, కోపం జగడాలు పెడతాయి. కోపం జగడాలు తీసుకొస్తుంది. గురించండి, ఈ యొక్క మధ్యాహ్న సమయం మందు కోపం ఎవరు పెట్టారా జగడాలు తీసుకుపెట్టి ఆఖరికి కుటుంబాన్ని పాడు చేసేదిగా. కోపం వలన జగడముల వలన కుటుంబం ఏమైపోయింది, పాడైపోతుంది. కోపం వలన ఎన్నో కుటుంబాలు పాడైపోయారు. అందుకే నేను గుర్తుగా మరి ముగించబోతున్నాను. అందుకని ఒక మాట ఉంది, ఒక డైలాగ్ ఉంది చూసారా, ఎక్కువగా కోపపడు పురుషుడు ఏమాట తగ్గింపలేని భార్య జీవితంలో క్షేమము ఉండట చరిత్రలోనే లేదు. డైలాగ్ ఇది ఉంటుంది కదా. కోపపడే పురుషుడు తగ్గింపులేని భార్య జీవితంలో ఆశీర్వాదం ఉండినట్లుగా చరిత్ర లేదు. అందుకని బైబిల్లో కూడా మీరు చూస్తే సామెత్ర గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనంలో సామెత్ర గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం, గయ్యాలతో పెద్ద ఇంత మొదల కంటే ఇంటి మీద ఒక మూల నివసించట. కొంతమంది గయ్యాలు, మీరు అంటున్నారు కాదు, మీరు మంచి, మీరు చేప దగ్గర పెట్టాలేరు, కుటుంబం చెందలేరు, మీరు మంచం రేవులు వస్తున్నారు. గయ్యాలతో కాపురం చేయటం కంటే ఇంటి మీద చిన్న పాకేసుకొని ఉండడం. నాడు స్త్రీలు కూడా, స్త్రీల వల్ల కూడా స్త్రీలు కూడా కోపం. ఒకసారి కొత్తగా పెళ్ళైంది అమ్మగారు అయ్యగారికి దోశ చేస్తామని అప్పుడే వంట చేస్తుంది. కొత్తగా వంట నేర్చుకుని ఈనాడు మరి ఎవరి పిల్లల వంట తెలియడం లేదు. కొన్ని సంవత్సరాలకు వంట నేర్చుకుంటున్నారు. ఇప్పుడే ఏమన్నా పిల్లలు ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది. ఇప్పుడు భార్య ఏం చేస్తుంది, దోశ చేస్తానయ్యా నీకు తింటావా అన్నట్టు దోశ. అయ్యగారు ఏమైనా సరే మాట చేయండి అన్న. దోశ నాకు శాంతగా రాదు. దోశ ఏమైపోయింది, అటు ఇటు వచ్చాక మొత్తం చేసి అవి కోపం వచ్చింది. నేను చేసే దోశ నీకు ఇయ్య మేపలా కనబడద్దా, నువ్వొద్దు, నాకు చిన్నదాంట్లో లేదు, నీ బుద్ధి చూపించాను, నేను మా అమ్మగారికి చెప్తానని కోపం. కాబట్టి దేవుని పెట్టారా, కోపం జగడాలు తీసుకొస్తుంది. అదే సమయంలో కాపురాన్ని, కుటుంబాన్ని పాడు చేస్తుంది. అందుకని ఆస్తులు పడి కోపడతారు. రెండవదిగా కోపము పాపములోనికి లాగుతున్నాడు. మొదటిగా కోపం జగడాలు తీసుకొస్తుంది, కుటుంబాన్ని పాడు చేస్తుంది.
బైబిల్ని ధ్యానపడి. హల్లెలూయా. అందుకే బైబిల్ ఏం జరుగుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనములో కోపం పడును కానీ పాపము చేయకూడదు. హల్లెలూయా. సూర్యుడు అస్తమించిన పిమ్మట మీ కోపం నిలిచి ఉండకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, కోపపడడి అన్నమాట ఇక్కడ, కానీ పాపము చేయకూడదు. కొంతమంది కోపం వచ్చిన వెంటనే దేవుని బిడ్డ అనరాని మాటలు కదా, అనరాని మాటలు నోటికి వచ్చేస్తాయి. పాపం నోటి ద్వారా పాపం వచ్చేస్తుంది. ఆ కోపంలో ఏం మాట్లాడుతున్నామని కూడా కొంతమందికి తెలియదు. అయితే కోపం కోపంతో పాపం చేసేస్తుంది. బైబిల్లో మీరు గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మీరు బైబిల్లో చూడండి, కీర్తనలు 4:4 మాట్లాడతారు. కీర్తనలు 4:4 మాట్లాడతారు. చూడండి, భయమునంది పాపము చేయకుడి, మీరు పడకల మీద ఉండగా మీ హృదయములను ధ్యానము చేసుకుని ఓనుకున్నది. భయమునంది పాపము చేయకునని కదా రాస్తూ ఉంటారు. మరి దేవుని బిడ్డ కోపం వలన పాపం. కయ్యని ఎవరు చంపారు? కయ్యను హేబేలును చంపాడు. కయ్యను హేబేలును చంపాడు. ఇది వలన కోపం. తండ్రికి ఆ ప్రభుకి ఇద్దరు మరి కానుకలు తీసుకువెళ్తారు. కానీ హేబేలు అర్పణ ప్రభు అంగీకరించాడు, కయ్యను అర్పణ అంగీకరించాడు. కోపం వచ్చేసింది కయ్యను. వెంటనే ఏమైపోయింది? అక్కడ హేబేలు మీద పడి తన తమ్ముడిని చంపేసింది. కోపం ఎంత భయంకరమైనది మద్రాసులో మీరు మేమున్న ప్రాంతంలో, అంటే మేమున్న చేతిపెట్లో అన్నదమ్ములకి ఆస్తి మీద కోపం వచ్చేసింది. తమ్ముడు అంటున్నాడు, ఈ తండ్రి ఆస్తి నాదే, నీకు లేదు, వెళ్ళిపోని చెప్పేసి అమ్మలు అంటూ ఉన్నాడు. అన్న కోపం వచ్చేసి మధ్యరాత్రి వేళ తమ్ముడు పడుకొని పెద్ద రాయి చేసుకుని తన మీద అలాగేసేసి, అలాగనే బయట పడుకున్నాడంట తమ్ముడు. బయట మంచం మీద పడుకొని అన్నం చేసుకుని పెద్ద రాయి చేసుకొని తన మీద చేసేసాడు. తమ్ముడు భయంకరమైన మా దేవుని ప్రాంతంలో అది భయంకరమైన సంఘటన జరిగింది. అలాగే ఎప్పుడు జరిగింది లేదు. తమ్ముడి మీద ప్రార్థన చేసేసాడు. ఏం చేశాడు? ఆస్తి కోసం తమ్ముడు చంపాడు. ఇప్పుడు దేవుడిలో గమనించండి, దేవుడు పెట్టినాడు. గమనించండి, కోపం వలన కన్యుడు పాపం చేశాడు. తన సొంత తమ్ముడిని పెద్ద మరి హత్య చేసి అతన్ని చంపివేసినట్టుగా మరి బైబిల్లో మనం చూస్తున్నాం. కోపం మనల్ని పాపములకి లాగుకునే వెళ్ళదు. అందుకే ఆత్మపడి కోపపడకూడదు. హల్లెలూయా. మూడవదిగా వాళ్ళు చెప్పి నేను ముగిస్తాను. మూడవదిగా కోపం మనలను పరలోకానికి వెళ్ళనీయదు. మూడవదిగా కోపం పరలోకానికి వెళ్ళనీయదు. చాలా జాగ్రత్తగా మనం ఉంటాలి. అందుకే బైబిల్ ఏం చెబుతున్నది? మాట్లాడుటకు నువ్వు వేగులు పడేవాడు. ఇంకా చెప్పు వెళ్ళాలని ఏం చేయాలి? వేగులు పడాలి. మాట్లాడుటకు నిదానించాలి. అదే సమయంలో కోపగించుటకు మీరు నిదానించాలి. అందుకే మాత్రపడి కోపపడకూడదు. పిల్లలపైన మొత్తమైన ఎవరి మీదైనా సరే నీవు కోపగించుటకు నువ్వు నిదానించాలి. అంటే ఇక్కడ మూడవదిగా మనం చదువుకున్న మూడవది మనం గమనించే మాట ఏమిటంటే కోపం పరలోకానికి వెళ్ళలేకుండా చేస్తుంది. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. అదేమనగా జాగ్రత్తము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారం, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు,
కక్షలు, భేదములు, విభతములు, అసూయలు, మద్దతులు, ఎవరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వినే గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుతున్నారు. హల్లెలూయా. గొప్ప నిశ్చయ రాస్తున్నాడు ఇక్కడ. ఎవరు పరలోకానికి వెళ్ళరు, ఎవరు పరలోక రాజ్యానికి సొంతం చేస్తారంటే మనం చదివిన మన వాక్యాంశంలో ఉన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్న కలవటము 20వ వచనములో విగ్రహారాధన, అవిచారము, వేషములు, కలవటం అని ఇక్కడ చూస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, కోపం మనలను పరలోకానికి నిలవలేకుండా ఆపివేస్తుంది. హల్లెలూయా. ఒకసారి ప్రభు మోసేతో చెప్పాడు, మోసే నువ్వు వెళ్ళి ఆ యొక్క కొండతో నువ్వు మాట్లాడు. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మీరు చూస్తారు. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 8వ వచనం. నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుడైన ఈ సహోదరుల అపరాలను, ఈ సమాజమును పోగు చేసి వారి కన్నులు ఎదుట ఆ పడతో మాట్లాడము. అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండల నుండి రప్పించి సమాజములకును వారి పశువులకును త్రాగునీయును. ఇక్కడ మోసేతో ప్రభు మాట్లాడుతున్నాడు, మోసే నీవు నీ సహోదరుని అహరోనును వెళ్ళి ఆ బండతో మాట్లాడు, నీళ్లు వస్తాయి. గమనించండి, ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు కావాలి. అరణ్యం, ఎడారి, ఎక్కడ నీళ్లు కనబడలేదు. ఇశ్రాయేలు ప్రజలు నీరు కోసం అల్లాడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో మోసేతో ప్రభు చెప్తున్నాడు, మోసే ఇదిగో నీవు నీ అహరోనును తీసుకువెళ్ళి ఆ బండతో మాట్లాడు. కానీ మోసే ఏం చేశాడు చూడండి, కోపముతో. అక్కడ మీరు గమనించినట్లయితే ఏం చేశారు, 12వ వచనం చూడండి. అప్పుడు మోసేతో అహరోనులతోను నన్ను నమ్మకములకు పోతిని కనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోలని వారితో చెప్తున్నాను. 5వ వచనం చూడండి, 11వ వచనం. అప్పుడు మోసే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నేను సమృద్ధిగా వచ్చిన. గమనించండి, మోసేతో ప్రభు చెబుతున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి ఆ బండతో మాట్లాడాడు. కానీ మోసే ఏం చేశాడు, ఆ బండను 2 మార్లు ఆ బండను కొట్టినట్టుగా ఇక్కడ చూస్తుంది. ఇంకా మీరు బైబిల్ గమనిస్తే ఆ ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు, ద్రోహులారా నేను ఇవ్వాలని కోపంతో ఆ ప్రజలతో మోసే మాట్లాడాడు. ప్రభుకి కోపం వచ్చింది. గమనించండి దేవుని బిడ్డలారా, ఆ బండలో కోపంతో మోసే 2 మార్లు కొట్టా, నీళ్ళు వచ్చాయి. కానీ ప్రభు ఏం చెప్పాడంటే, మీరు అక్కడ చూడండి, నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాడు. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, మోసే ఇశ్రాయేలు ప్రజలను అనేక సంవత్సరాలు వారితో కూడా ఉండి అద్భుతాలు చేసి ఆ యొక్క ఐగుప్తు దేశముల నుండి పాలు తేనెల దేశానికి వారిని నడిపించినటువంటి మోసే ఆఖరి గడియలో ప్రభు చెప్పిన మాట తిరస్కరించి ఇశ్రాయేలు ప్రజలతో కోపముగా మాట్లాడి ఆ బండను కొట్టినందువలన మోసేతో ప్రభు చెప్తున్నాడు, మోసే నీవు ఆ పాలు తేనెల దేశంలోకి నువ్వు ప్రవేశించావు. ఆఖరికి చూస్తే ద్వితీయోపదేశకాండం 34వ
4వ అధ్యాయం 1వ వచనం చూస్తే ఆ కొండలోని ఇశ్రాయేలు ప్రజలు చూస్తూ ఉండగానే, ప్రభు చూస్తూ ఉండగానే ఆ కొండ మీదే అతడు మృతి పొందినట్టుగా చూస్తాం. 34వ ద్వితీయోపదేశకాండం. మోషే మోయాబు మైదానము నుండి ఎరుపు ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరములకు ఎక్కాడు. 6వ వచనం చూస్తే బెత్షెయేలు ఎదుట మోయాబు దేశముల లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. హల్లెలూయా. పరమ కానానులోకి పోయింది ఎవరంటే యెహోషువ, కాలేబు ఇద్దరు మాత్రమే వెళ్ళారు. మోషే విలువబడ్డ కారణం ఏంటంటే కోపం. అది ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని పెట్టాలా, బైబిల్ ఏం చెబుతున్నది? కోపించుటకు నిదానించే వారిని ఆత్రపడి కోపపడాలి. కోపం వలన నిలబెట్టాలి. జగడాలు వస్తాయి. జగడాలు వస్తే కుటుంబం చెదిరిపోతుంది, కుటుంబం పాడైపోతుంది, భక్తి జీవితం పోయాము. అదే రెండవదిగా కోపం ఇది పాపములకు రాకపోవడం. 3వదిగా కోపం ఇది పరలోకానికి తీసుకెళ్ళాలి. కాబట్టి ఇతను ఒక సమర్పణ చేసుకో. ప్రభువా, నాలో ఉండే కోపం తీసుకెళ్ళి, నాలో ఉన్న కోపాన్ని తొలగించు ప్రభు అని ప్రార్థన చేద్దాం. కోపం చాలా భయంకరమైనది. వాటి నేను ఒక తీర్మానం చేసుకో. నీలో కోపం ఉందా? నీలో కోపం ఉందా? రేపు ఎదురు పెట్టాలి. తీర్మానం చేసుకుంటాము. అందరి కళ్ళు మూసి ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదన్న ప్రభు నీతో మాట్లాడేవన్నా. ప్రియ సంగమా, ప్రియమైన దేవుని బిడ్డ, బైబిల్ ఏం చెబుతున్నది? మాటలాడటంతో వేగిర పడిన వాడు కాదు, వినుటకు వేగిర పడివాడు కాదు, మాట్లాడటకు నిదానించేవాడు కాదు, కోపపడటకు నిదానించేవాడుగా ఉండాలి. అందుకే ప్రభు చెబుతున్నాడు, ఆత్మపడి కోపపడవాడు. కోపం నీ జీవితాన్ని పాడు చేస్తాడు. కోపం నీ కుటుంబాన్ని పాడు చేస్తాడు. కోపం నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళలేకుండా చేస్తుంది. కోపం కోపం నాడు కోపం విడిచిపెట్టి అగ్రహం విడిచిపెట్టని పరిశుద్ధ గ్రంథం చెబుతూ ఉన్నది. దేశంలో ప్రియమైన దేవుడు ఇతను ఒక తీర్మానం చేసుకుంటాము. నాలో కోపం ఉన్నాయి, నాలో ఉన్న కోపాన్ని తీసివేయి. కోపం వలన మోసే పరలోకానికి వెళ్ళాల్సినటువంటి వాడు, పరణ కాలానికి వెళ్ళాల్సినటువంటి వాడు ఈనాడు మధ్యలోనే అయాన్ని మరణించి అయా పుష్పములు చేయబడ్డాడే. ప్రభు రాజ్య జీవితం ఆత్మహత్య. నేను పరలోక రాజ్యానికి చేరాలి, పరలోక రాజ్యాన్ని నేను సొంతం చేసుకోవాలి. ఇతను వలన కోపాన్ని నేను తొలగించుకుంటున్నా. ఈ కోపం వలన కుటుంబంలో సమాధానం లేదు, భార్య భర్తల మధ్య, బిడ్డల మధ్య సమాధానం లేదు. కోపం వలన కుటుంబం జగదాలు. అది ఒక తీర్మానం చేస్తాను. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన ఒక్కొక్కరితో మీకు ఒక్కొక్కరితో మీరు మాట్లాడినందుకు స్తోత్రం. మమ్మల్ని మేము మీకు అప్పగించుకోండి. అయినా మేము కోపానికి మేము నిదానించబడుతున్నట్టు మాకు తండ్రి మీ కృప దయచేయండి. వచ్చిన బిడ్డలందరూ జీవించండి. యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను.